హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు సింగులర్ వాల్యూ డికంపోజిషన్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చూద్దామనేసి చిన్న వీడియో తీస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా మటుకు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో వాడబడతారు. సో దీని మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్ ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని 3 మ్యాట్రిక్స్గా విభజించాలి. ఎట్లా అంటే ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఏదైతే మీకు మ్యాట్రిక్స్ చూపించానో ఈ విధంగా మనం విభజించాలన్నమాట. ఈ 3 విధాలుగా విభజించినాక ఈ 3 మ్యాట్రిక్సెస్ మనం మల్టిప్లై చేసినప్పుడు అది వెనకాల మళ్ళీ తిరిగి ఏ మ్యాట్రిక్స్ మనకి ఇవ్వాలన్నమాట. ఇది చాలా వాటిలో యూజ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇంకా చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో దీని ఒకటి వచ్చేసేసి చాలా యూసేజ్ ఉంది. సో ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే కొంచెం డీపర్ అండర్స్టాండింగ్ కోసం అనేసి నేను కొంచెం గ్రాన్యులర్గా డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఈ మ్యాట్రిక్స్ ఉంది 3 3 2 2 3 1. సో ఈ మ్యాట్రిక్స్ మనం ఏదైతే ఉందో ఈ మ్యాట్రిక్స్ని మనం ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ చేస్తాం అనమాట. సో ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే రోస్ వచ్చేసి కాలమ్స్ అయితే కాలమ్స్ వచ్చేసి రోస్ అయిపోతాయి అన్నమాట. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఐగన్ వాల్యూస్ తీస్తాం అనమాట. ఐగన్ వాల్యూస్ గురించి నేను ఇంతకుముందు పాత వీడియోలో తీసాను, మీరు దయచేసి చూడండి. ఐగన్ వాల్యూస్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది మ్యాట్రిక్సెస్లో వస్తుంది. అది మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. సో మనం ఏంటంటే ఇక్కడ మన NumPyలో ఏదైతే లీనియర్ ఆల్జీబ్రా లైబ్రరీ ఉందో దానికి సంబంధించిన ఐగన్ ఫంక్షన్స్ వాడి మనం ఇది ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది మనకి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఐగన్ వాల్యూస్ వచ్చేసి ఏమంటారంటే వీటిని యాక్చువల్లీ రూట్స్ అంటారు అనమాట. ఇది వచ్చేసి సెకండ్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇది కానీ మీరు చూసారు అనుకోండి, చూడండి, సెకండ్ మ్యాట్రిక్స్ √25 వచ్చేసి 5, √9 వచ్చేసి 3. ఇది 2/3 మ్యాట్రిక్స్ కాబట్టి డయాగనల్ మ్యాట్రిక్స్ ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి ఐగన్ వాల్యూస్ 1/√2 1/√2 వచ్చేసి ఏం వాల్యూ అవుతుంది అంటే 0.70 వస్తుంది అనమాట. సేమ్ ఇదే వాల్యూస్ 0.7 వాల్యూస్ 0 సో ఇదే వాల్యూ. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ మ్యాట్రిక్స్ అనమాట, డయాగనల్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనకి థర్డ్ మ్యాట్రిక్స్ కావాలి. సో థర్డ్ మ్యాట్రిక్స్ కావాలంటే దానికి కొన్ని ఫర్దర్ స్టెప్స్ చేయాలన్నమాట. ఇంతకుముందు మనం ఏ ట్రాన్స్పోజ్ని ఎట్లా అయితే మల్టిప్లై చేసామో ఏ ట్రాన్స్పోజ్ని ఎట్లా మల్టిప్లై చేసామో ఇప్పుడు రివర్స్గా మల్టిప్లై చేస్తాం అనమాట. ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇక్కడ చూడండి, ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ కింద మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి ఫస్ట్ ఇది వచ్చిందని చూడండి రూట్, ఆ రూట్ వచ్చేసి మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తాం. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఈ వన్స్ ఏదైతే చూస్తున్నారండి 3/3 మ్యాట్రిక్స్, ఈ 1 1 1 1 ఏదైతే డయాగ్నల్లో ఉంటాయి అన్నమాట దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని మనం 25తో మల్టిప్లై చేసి ఇది ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇదంతా అల్గారిథం. ఇవంటే ఏంటంటే మూడో మ్యాట్రిక్స్ కోసం ఈ ప్రాసెస్ అని స్టెప్స్ అని చేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ చూడండి, దీన్ని మనం ఎక్లాన్ ఫామ్ చేయాలన్నమాట. అంటే మ్యాట్రిక్స్ రిడక్షన్ ఫామ్ చేయాలన్నమాట. ఇది కూడా ఒక మ్యాట్రిక్స్ కాన్సెప్ట్. అది మీకు ఎక్లాన్ ఫామ్ అనేసి మీరు మ్యాట్రిక్స్లో సెర్చ్ చేస్తే లేదా నా డిస్క్రిప్షన్లో కానీ చూసినా దానికి సంబంధించిన లింక్ వివరాలు ఉంటాయి, అవి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మ్యాట్రిక్స్ని మనం ఇంకా లోయర్ మ్యాట్రిక్స్ కింద రెడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో సెకండ్ రో చూసాను అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 అయిపోయింది అనమాట. సో ఏం చేస్తున్నాం 0 0 వచ్చేసి మనం కింద పెట్టేస్తున్నాం 0 0 0 అనేసి. సో అట్లా ఏంటంటే ఒక దాంతో సబ్ట్రాక్ట్ చేసి ఒక దాంతో యాడ్ చేసి ఫైనల్గా మనకి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక లైబ్రరీ వాడుతున్నాం సింపై. సో సింపై ఒకటి వాడి మేము మ్యాట్రిక్స్ ఫంక్షన్ వాడి ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ని మనం ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్లో మనం రెడ్యూస్ చేస్తాం అనమాట. రెడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మనం నార్మల్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. నార్మల్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇది ఏంటంటే స్ట్రింగ్ అరే కిందకి మనం కన్సిడర్ చేసి దాన్ని మనం ఫ్లోట్ కిందకి మార్చేసి ఒక మనకి సింపుల్ మ్యాట్రిక్స్ ఇట్లా తీసుకురావాలన్నమాట. ఇది తీసుకురావడం చాలా ఇంపార్టెంట్, లేదంటే చాలా గార్బేజ్ వాల్యూస్ అవి వస్తాయి. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఏ విధంగా మనం ఇట్లా రెడ్యూస్ చేసామో మనం ఈ లైబ్రరీ కాకుండా మనం ఈ పర్టికులర్ పైథాన్ ఫంక్షన్ వాడి కూడా చేయొచ్చు. ఇది ఇంటర్నెట్లో దొరికిన ఫంక్షన్, నాకు ఇది కాపీ పేస్ట్ చేశాను. సో మీకు ఏంటంటే మీకు గివెన్ ఫంక్షన్ మీకు ఇక్కడ రో ఎక్లాన్ ఫామ్ మీకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే,
సో దీనికి సంబంధించిన సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మ్యాట్రిక్స్ వచ్చేసిందో ఈ మ్యాట్రిక్స్లో మనం ఫస్ట్ రో తీసుకొని దీని యూనిట్ వెక్టర్ ఒకటి తీసుకోవాలన్నమాట. దీని షేప్ వచ్చేసి 3x3 మ్యాట్రిక్స్. దీని ఫస్ట్ రో తీసుకున్నాను. ఇప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఇప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ అంటే సపోజ్ మీకు మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి 3, 6, 4 మ్యాట్రిక్స్. అయితే దీనికి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 3² + 6² + 4². దాని రూట్ తీసుకుంటే ఒక మ్యాగ్నిట్యూడ్ వస్తుంది అనమాట. ఆ మ్యాగ్నిట్యూడ్తో ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్ని డివైడ్ చేస్తారన్నమాట. ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ డివైడ్ చేస్తే మనకి ఇట్లా యూనిట్ వెక్టర్ వస్తుంది అనమాట. సో అలాగనే ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఫస్ట్ రోని మనం యూనిట్ వెక్టర్ తీసుకుంటే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అనమాట. ఈ ఫస్ట్ రో వాల్యూస్ వచ్చేసి థర్డ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో అనమాట. చూడండి థర్డ్ రో ఫస్ట్ రో వచ్చింది అనమాట. 1/√2 1/√2 వచ్చేసి అదే సేమ్ వాల్యూస్ 0.7. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్ వెక్టర్ వచ్చింది అనమాట. అది ఇప్పుడు సెకండ్ యూనిట్ వెక్టర్కి ఏం చేస్తామంటే ఇంతకుముందు మనం ఎట్లయితే మనం 25 ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మనం ఎట్లయితే మనం సెపరేట్ చేసామో అదే మనం సెకండ్ రూట్ 9 అనే రూట్ తీసుకొని మనం సెపరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు 9 అనేది రూట్ తీసుకొని మన ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 9 డయాగ్నల్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇది మనం ఏదైతే ఏదైతే ప్రోడక్ట్ వాల్యూ ఉందో దాంట్లో మనం సెపరేట్ చేసినప్పుడు మనకి ఇట్లా మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. దీన్ని మనం ఫర్దర్గా ఇట్లా రెడ్యూస్ చేసుకుంటాము. రెడ్యూస్ చేసుకున్నాక అరే కింద కన్వర్ట్ చేసుకుంటాము. అరే కింద కన్వర్ట్ చేసుకున్నాక ఈ పర్టికులర్ యూనిట్ ఫస్ట్ రోని మనం యూనిట్ వెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. కానీ డాక్యుమెంటేషన్ చూసినప్పుడు ఇది రాంగ్ వాల్యూ వచ్చింది. ప్రాబ్లీ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటాను. అది తర్వాత ఫ్యూచర్లో నేను చెక్ చేస్తాను అది ఎట్లా రెక్టిఫై చేయాలనేది. ఎందుకంటే సెకండ్ యూనిట్ వెక్టర్ చూస్తే మీకు 1√18 ఇక్కడ -1√18 వచ్చింది. 0 రాలేదు ఇక్కడ. నాకు ఇక్కడ 0 వచ్చింది. సో ఏదో ప్రాబ్లం అనేసి అక్కడ నేను ఆపేసి ఉంచాను. సో ఇట్లానే మనం సెకండ్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు మూడో వెక్టర్ కూడా వస్తుంది అనమాట. మూడో వెక్టర్ ఏంటంటే మనం v3 = 0 పెట్టుకొని ఒక వెక్టర్ ABC అని అజ్యూమ్ చేసుకొని దానికి సంబంధించిన ఇట్లాగా మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని మనం ఒక ఈక్వేషన్ రాయగలుగుతాం అనమాట. a-a/2. దీని యూనిట్ వెక్టర్ తీస్తే యూనిట్ వెక్టర్ అంటే a² + a² రూట్ దానికి రూట్ తీసుకొని మనకి యూనిట్ వెక్టర్ వస్తుంది అనమాట. దిస్ విల్ బీ ద థర్డ్ రో మ్యాట్రిక్స్ ఫర్ ద థర్డ్ మ్యాట్రిక్స్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇది అనమాట. సో ఈ థియరీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి నేను ఏం చేశానంటే ఈ 3 అరేస్ కింద నేను ఇట్లా పెట్టుకున్నాను. సేమ్ ఇవే వాల్యూస్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏ మ్యాట్రిక్స్ రావాలన్నమాట. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్తో నేను మల్టిప్లై చేశాను. మళ్ళీ వచ్చిన రిజల్ట్స్తో మళ్ళీ థర్డ్ మ్యాట్రిక్స్ చేసినప్పుడు నాకు అదే సేమ్ రిజల్ట్ వచ్చింది అనమాట. 3 2 2 2 3 3 -2 మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో 3 2 2 2 3 3 అదే వచ్చిందనమాట. సో యాక్చువల్గా మనకి ఎస్విడి చేయడానికి మనకి ఇంత తతంగం పడాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ మనకి కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. అసలు ఎస్విడి అనేది ఎట్లా డికంపోజ్ అవుతుంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి నేను మీకు అవన్నీ స్టెప్స్ మీకు చూపించాను. యూజువల్గా ఏంటంటే మనకి ఆల్రెడీ లీనియర్ ఆల్జీబ్రాలో ఒకటి ఉంది లైబ్రరీ. దాంట్లో మనం ఎస్విడి ఒక ఫంక్షన్ వాడినప్పుడు మనకి ఈ మ్యాట్రిసెస్ వస్తాయి. దీన్ని మనం క్రాస్ రిఫరెన్స్ చేసుకుంటాం అనమాట. కానీ దీంట్లో ఒక క్యాచ్ ఉంది. ఏంటంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ మనకి ఇట్లా వస్తుంది. కానీ మనది 2/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం దీన్ని ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ని మనం ఇట్లా కన్వర్ట్ చేయాలన్నమాట. 2/3 మ్యాట్రిక్స్ కింద ఇట్లా డయాగ్నల్ మ్యాట్రిక్స్ లాస్ట్ 0 0 కింద అపెండ్ చేయాలన్నమాట. ఇట్లా చేసినప్పుడు మనం మల్టిప్లై కానీ చేసుకుంటే యూ మ్యాట్రిక్స్ విత్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ విత్ లాస్ట్ మ్యాట్రిక్స్ చేసుకుంటే మనకి ఈ ఏ వాల్యూ మనకి రిటర్న్ వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఎస్విడి కాంపోజిషన్ మీకు కొంచెమైనా అర్థమవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.